पूरा लोकल। తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీపై గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై టీజీపీఎస్సీ ఇంకా సమీక్ష నిర్వహిస్తూనే ఉంది. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ పూర్తయ్యాకే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ అనుకుంది. గ్రూప్ 1కు ఎంపికైన వారిలో చాలామంది గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా సెలెక్ట్ అవుతారని, అందువల్ల వరుసగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేస్తే బ్యాక్లాగ్ సమస్య ఉండదని భావించింది. కానీ ఇప్పుడు గ్రూప్ 1 వాయిదా పడడంతో గ్రూప్ 2, గ్రూప్ 3పై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కమిషన్ ఆలోచిస్తోంది. ప్రస్తుతం గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్కు వెళ్లాలని ఇప్పటికే డిసైడ్ అయ్యింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే గ్రూప్ 2, గ్రూప్ 3 రిక్రూట్మెంట్పై టీజీపీఎస్సీ రివ్యూ చేయాలని భావిస్తోంది. తెలంగాణలో వరుసగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ ఫలితాలను అలాగే ప్రకటించింది. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2024 జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించగా 3,02,000 మంది హాజరయ్యారు. అందులో మెయిన్స్కి 31,403 మందిని ఎంపిక చేస్తే 21,093 మంది మాత్రమే పరీక్షలకు అటెండ్ అయ్యారు.